అందరికీ నమస్కారం. ఉత్కంఠభరితంగా సాగే కథల ప్రయాణం బేతాళ కథలకు స్వాగతం, సుస్వాగతం. 9వ కథలో బేతాళుడు ఎలాంటి చిక్కు ప్రశ్న వేశాడో తెలుసుకుందామా? అనగా అనగా రామాపురం అనే గ్రామంలో గుణ అనే ఒక యువకుడు మదనసేన అనే అందమైన అమ్మాయిని ప్రేమించాడు. ఎలాగైనా మదనసేనను కలవాలని ప్రయత్నించాడు. అతని ఫలితాలన్నీ విఫలమయ్యాయి. ఆమెను ఒక్కసారైనా చూడలేకపోతే తాను బ్రతకనని, వచ్చే పౌర్ణమి రోజున ఆమె తనను కలవకపోతే తన ప్రాణాలనే త్యాగం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇంతలో మదనసేన తల్లిదండ్రులు ఆమె వివాహాన్ని మరొక వ్యక్తితో ఏర్పాటు చేశారు. అయితే పౌర్ణమి రాకముందే ఆమె పెళ్లి జరిగిపోయింది. పెళ్లి తరువాత ఆమె తన భర్తతో పాటు ఇంటికి వెళ్లిపోయింది. ఒకరోజు రాత్రి ఆ ఇంటిలోనికి 2 దొంగలు చొరబడ్డారు. వారిలో ఒక దొంగ మదనసేనను చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఇలాంటి స్త్రీని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా జీవించాలని మనసులో అనుకున్నాడు. రోజులు గడుస్తూ ఉండగా పౌర్ణమి రోజు దగ్గర పడింది. మదనసేన మనసులో గుణ నిజంగానే తన ప్రాణాలు తీసుకుంటాడేమో అన్న భయం పెరిగింది. చివరకు తన భర్త దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్ని నిజాయితీగా చెప్పింది. భార్య మాటకు గౌరవం ఇచ్చి ఆమె భర్త గుణాన్ని కలవడానికి అనుమతించాడు. కాని మనసులో ఎక్కడో ఒక చిన్న భయం, అనుమానం. వెంటనే వేషం మార్చుకుని కత్తి పట్టుకుని ఆమెను దూరం నుండి అనుసరించాడు ఆమె భర్త. మదనసేన హడావుడిగా వెళుతుండగా దారిలో ఆ దొంగ ఆమెను ఆపి తనను సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడు. దానికి మదనసేన తాను ఒక ముఖ్యమైన పని మీద వెళ్లాలని చేతులు జోడించి వేడుకుంది. అయితే తిరుగు ప్రయాణంలో ఖచ్చితంగా ఆమె తన దగ్గరకు రావాలని షరతు పెట్టి మదనసేనను వెళ్లనిచ్చాడు ఆ దొంగ. మదనసేన ఆందోళనతో గుణాన్ని కలవడానికి వెళ్లగా ఆమె రాక చూసిన గుణ చాలా సంతోషించాడు. అతను చేసిన ప్రతిజ్ఞ ప్రకారం మదనసేనను పౌర్ణమికి చూశాడన్న సంతోషాన్ని పూర్తిగా అనుభవించేలోపే ఆమె నుదుట సింధూరం ఆమె ఇంకొకరి భార్య అన్న విషయాన్ని గుర్తు చేసింది. తన తప్పు తాను తెలుసుకున్న గుణ ఆమెను గౌరవంగా ఇంటికి పంపించాడు. మదనసేన గుణ ప్రాణాలు కాపాడినందుకు సంతోషంగా ఇంటికి తిరిగి వస్తుండగా ఆ దొంగ మళ్లీ కనిపించాడు. ఆమెను ఆపాడు. జరిగిన విషయం అంతా తనకు వివరించింది మదనసేన. అంతా విన్న తరువాత ఆమె భర్త చేసిన త్యాగం, ప్రేమికుడు చూపిన నీతి, ఇవన్నీ ఆ దొంగ మనసును మార్చేశాయి. పరివర్తన చెందిన నిండు మనసుతో మదనసేనను వెళ్లనిచ్చాడు ఆ దొంగ. కథ విన్నావుగా విక్రమ. ఇంతకీ ఈ ముగ్గురిలో ఎవరి త్యాగం గొప్పది? ఈ ప్రశ్నకు ఉన్న చిక్కు విప్పి సమాధానం చెప్పు రాజా. ఈ ముగ్గురిలో దొంగ నిస్వార్థంగా చేసిన త్యాగం గొప్పది. విక్రముడి సమాధానం విన్న బేతాళుడు సమాధానం నచ్చినా అతను మాట తప్పినందుకుగాను ఎగిరి మాయమయ్యాడు. బేతాళ కథలు వినడానికి చాలా సరళంగా ఉన్నా చివరిలో వేసే చిక్కు ప్రశ్న మాత్రం మన మెదడుకు మేతే. ఇలాంటి ఇంకెన్నో కథలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. కథ కథనం, స్టోరీస్ ఆఫ్ ద సోల్. ఒక చిన్న లైక్, షేర్ లేదా సబ్స్క్రైబ్తో మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉండండి.